తిరుపతిలో అలిపిరి పిఎస్ పరిధిలో 6 నెలల చిన్నారి అపహరణకు గురైంది. కొరమేనుగుంటకు చెందిన చిన్నారి రమ్యశ్రీని దుండగులు అపహరించారు. రెప్పపాటులో చిన్నారి కనిపించకుండా పోయింది. బాలిక నిద్రిస్తుంటే తెల్లవారుజామున దుండగులు అపహరించినట్టుగా కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితులు అలిపిరి పోలీసులు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. చిన్నారి ఆచూకీ కోసం 3 బృందాలుగా గాలిస్తున్నారు. ఇక ఇదే అంశంపై కొరమేనుగుంట నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రెవ్వర్మ అందిస్తారు. దాదాపు కొర్లగుంట ప్రాంతం. ఈ ప్రాంతంలో పేదల నివాసం ఉన్నటువంటి ప్రాంతం ఇది. మనం చూడొచ్చు ఆటో డ్రైవర్లు, రిక్షా పుల్లర్లు వీళ్ళందరూ కూడా నివాసం ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలోనే ఇదే ఇంట్లో 6 నెలల చిన్నారి మిస్ అయినటువంటి ఘటన చోటు చేసుకునింది. అలిపిరి పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదు చేసి విచారణ అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా ఆ చిన్నారి ఎవరు ఏంటి అనే దాని మీద వాళ్ళ బంధువులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, అది పాప తల్లిదండ్రుల పేర్లు ఏం పేరు, ఏమవుతారు? వాడి పేరు భూపతి, వాళ్ళ అమ్మ పేరు చందన, నేను వాళ్ళ తాతని. ఈ మిస్ అయిన పాప పేరు ఏం పేరు? రమేశ్రీ. ఎన్ని నెలలు, ఎప్పుడు మిస్ అయింది? ఎన్ని నెలలు? తెల్లారితో 5:30కి మిస్ అయింది సార్. 5:30కి పాప బాత్రూమ్ పోవడం, ఆ టైంలోనే బెడ్ ఎత్తుకుని వెళ్ళిపోయినారు. ఆ అరగంటలో నేను బ్రష్ చేసుకుని బయట వచ్చి డ్యూటీ పోదామని బయట వచ్చాను. మిస్ అయిందని నేను పరిగెత్తుని వచ్చే కొందికి బిడ్డ కనపడలేదు. అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నా. అది సార్. పోలీసులకు సమాచారం ఇచ్చారు? అంతా ఇచ్చాను సార్. పోలీసులు వచ్చి చూశారు? అందరూ వచ్చాను సార్, డీజీపీతో సహా వచ్చాను సార్. డీజీపీతో కూడా వచ్చి అంతా చూసి మాట్లాడేసిపోయినారు. ఇంకా ఏం సమాచారం తెలియదు. అన్ని పోలీస్ స్టేషన్లకి మెసేజ్ పోయింది. చెక్ పోస్టులు కూడా మెసేజ్ పంపించినారు. వాళ్ళ నాయనమ్మ ఆమె. నువ్వు చెప్పబ్బా, అసలు ఏం జరిగింది ఏంటి? ఎప్పుడు జరగలేదా? ఫస్ట్ టైం జరిగింది? ఫస్ట్ టైం జరిగింది. మామూలుగా ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. ఎంఆర్ అయితే ఈ విషయం ఏదో మామూలుగా బోగులు పోతున్నాయి, ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ టైం ఏమంటే వాళ్ళ తల్లి మరి పోవటం, బాత్రూమ్ పోవటము, ఏమో వచ్చే కొందికి పాప పాప అయితే కనపడలేదు. అనే కొందికి ఊరు మొత్తం లేపేసింది. లేపినప్పుడు ఏమ్మా ఎక్కడ చేయండి ఏమంటే వాళ్ళ తరగతి నేను పనబెడేసిపోయాను అంటే ఉనికి వాళ్ళ తండ్రి నేను ముగ్గురు పెట్టున్నాను అనుకున్నాను. ఈ రిలేషన్ కొందికి ఇమ్మారి లేదు. ఇమ్మారి వేరే విచారిస్తే తెల్ల బైక్లో బెడ్నే మరి అంటే బోయ మీద వేసుకొని పోయాడు ఈ ఏరియా మీద అని చెప్పారు. అంటే పక్కన చెప్పారు మనకి విషయం అంతా. వాళ్ళు చెప్పింది ఈ దారినే పోయారు. అది చూసే కొందికి చెరుకడ మీద తెల్ల బైక్ పోతుంది, బండి మేము కన్నపడలేదు. మాకైతే ఇది మా జరిగింది చెప్పి వాళ్ళు చెప్పాము మనకి. మేము అందరూ తలా దిక్కుపోయి చూసుకుని శ్రీనివాసం తిరుకొని ఇటు వచ్చే కొందికి ఈ మారైంది. అప్పటికి మళ్ళీ పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది. మళ్ళీ చుట్టాలు కట్టాలని చెప్పడం జరిగింది. వచ్చే కొందికి వాళ్ళు ఈ మారి చేస్తాం, ఆందోళన పడిపోతున్నారు. ఓకే, ప్రధానంగా ఇక్కడ ఫిర్యాదు అయితే ఇచ్చారు, తల్లిదండ్రులు అయితే ఫిర్యాదు ఇచ్చారు. పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలానికి జిల్లా ఎస్పీ అలాగే పోలీసులు ఉన్నతాధికారులు కూడా వచ్చి పరిశీలించారు. ముఖ్యంగా 6 నెలల చిన్నారి ఎలా మిస్ అయింది ఏంటి, ఇట్లా ఉదయాన్నే 5 గంటల ప్రాంతంలో ఎవరు వచ్చి మిస్ చేశారు, ఎవరు వచ్చి తీసుకెళ్లారు అనే దాని మీద పోలీసులు అయితే క్షుణ్ణంగా విచారణ అయితే చేపడుతున్నారు. అలాగే సీసీ కెమెరాలు అంటే పోలీసు అధికారులు అయితే పూర్తిగా సమాచారం ఇచ్చి అలర్ట్ చేశారు. జిల్లాలో ఉన్నటువంటి అంటే సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా అబ్జర్వ్ చేయమని చెప్పేసి పరిశీలించారు. ఇదే ఇంట్లోనే బేబీ మిస్ అయిందని చెప్పి ఘటన అయితే తెలుస్తుంది. పోలీసులు కూడా ఇది వరకు వచ్చి పూర్తిగా విచారణ అయితే చేపట్టి ఇక్కడ ఘటన స్థలంలో ఆధారాలు ఏమైనా ఉన్నాయని కూడా పరిశీలించి మొత్తం వెరిఫై చేశారు. తల్లిదండ్రులను అయితే పోలీస్ స్టేషన్ పిలిపించి మొత్తం అంటే తండ్రికి ఎవరైనా విరోధులు ఉన్నారా ఏంటి, బంధువుల వర్గంలో విరోధులు ఉన్నారా, ఎట్లా ఏంటి అనే దాని మీద కూడా పూర్తిగా విచారణ అయితే చేపడుతున్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలనీలో నివాసం ఉన్నటువంటి అంతా కూడా ఆటో పుల్లర్స్, రిక్షా పుల్లర్స్, వీళ్ళు స్లమ్ ఏరియా ఇది. ఈ కాలనీలో సడన్గా 6 నెలల చిన్నారి మిస్ అవ్వడం పట్ల తీవ్ర విచారణ అయితే వ్యక్తం చేస్తున్నారు. స్థానికులందరూ కూడా ఒక రకమైన అభద్రతా భావం నెలకొనింది. ముఖ్యంగా పోలీసులు కూడా ఈ ప్రాంతానికి చేరుకొని మొత్తం క్షుణ్ణంగా విచారణ అయితే చేపడుతున్నారు. అంటే 6 నెలల చిన్నారి మిస్ అవ్వడం పక్క స్థానికుల ప్రమేయం ఉందా ఏంటి, ఎట్లా మిస్ అయింది, ఎవరు వచ్చి ఉంటారు, వీళ్ళకి ఎవరైనా విరోధులు ఉన్నారా ఏంటి అనే కోణంలో కూడా పూర్తిగా విచారణ అయితే చేస్తున్నారు. పోలీసులు ఒక్కొక్కరిగా పిలిచి ఇంటింటికి అడిగి వెళ్ళి మొత్తం విచారణ అయితే కూపీలాగుతూ సమాచారం అయితే సేకరిస్తూ ఉన్నారు. అయితే ఇదే క్రమంలోనే తిరుపతిలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో సర్వత్రా విస్మయానికి గురవుతున్నారు. అయితే
పోలీసులు సైతం అప్రమత్తమయ్యి ఈ 6 నెలల చిన్నారిని ఎట్లయినా పసిగట్టాలి, ఎవరు తీసుకెళ్లరు ఏంటి అనే దాని మీద నిర్ధారించేందుకు క్లూస్ టీం కూడా ఏర్పాటు చేశారు. ఆ క్లూస్ టీం అనుగుణంగా విచారణ అయితే కొనసాగిస్తూ వస్తున్నారు. అది ఎస్పీ సైతం ఈ కేసు విచారణ మరింత సీరియస్గా తీసుకుని విచారణ అయితే చేస్తున్నారు. అంటే అన్ని చెక్ పోస్టులకు అలర్ట్ చేశారు. అలర్ట్ చేసి 6 నెలల చిన్నారిని ఎవరు ఎత్తకపోయినా ఇమ్మీడియట్గా ఆపి పూర్తి స్థాయిలో విచారించాలని చెప్పేసి ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు దాదాపు 3 బృందాలుగా ఏర్పడి జిల్లా అంతటా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ, రవి ప్రైమ్ 9, తిరుపతి.